హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. అది ఎందుకు పిలవాలి? ఎవరన్నా పిలిస్తే మీరు చెప్పండి. బాగా పాటలు పాడదాం రండి అని పిలవాలనా? డాన్స్ చేద్దాం రండి అని పిలవాలనా? మ్యూజిక్స్ కోసం పిలవాలనా? దేని గురించి పిలవాలట? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. అసలు దేవుణ్ణి ఎందుకు అనుసరించాలి అంటే, దేవుని యొద్దకు ఎందుకు రావాలి అని అంటే, బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకోవడానికి రావాలి. ఆయనను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించడానికి రావాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఏమిటది మనం చూద్దాం ఈరోజు. ఓకే, ప్రశ్న రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవుడు అనేవి 3 అక్షరాలు. దేవుడు గురించిన జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు అనేవి ఎన్ని అక్షరాలండి? 3 అక్షరాలు. అసలు ఏమిటి అక్షరాలు? ఈ 3 అక్షరాలకి ఉన్నటువంటి ఈ 3 అక్షరాలతోటి పిలుస్తున్నారు అందరూ. ఏ మతస్థులైనా సరే తెలుగులో దేవుడు అనే పిలుస్తారు. ఓన్లీ బైబిల్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ మన భారతదేశంలో ఏ మతస్థులైనా సరే దేవుడనే పిలుస్తారు. ఏమిటి ఈ దేవుడు? ఫస్ట్ మన బైబిల్ గ్రంథంలో ఈ 3 అక్షరాలకు ఉన్నటువంటి వివరణ చూద్దాం. దేవుడు అనేది అసలు ఏంటో చూద్దాం. దేవుడు అనే అక్షరాలకు ఉన్నటువంటి వివరణ ఏమిటి? జాగ్రత్తగా కొన్ని వాక్యాలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యంలో ఏమంటున్నారంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక ఆవిడ చెప్తున్నారు, ఒక స్త్రీ ఏమని చెప్తున్నారంటే, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు ఆవిడ పెట్టిందట. ఒక మనిషి దేవుడికి ఏమని పేరు పెట్టారు? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టారు. బాగేమేనండి. చూచుచున్న దేవుడవు అన్న పేరు ఎవరికుంది? దేవుడికి ఉంది. ఎవరు పెట్టారు? మనిషి పెట్టాడు. ఆలోచించాలి. ఏమిటి దేవుడు? ఇది తెలియాలి మనకి. ఈరోజు పాఠంలో ఈ దేవుడు అంటే ఏంటో తెలుద్దాం. ఒకటి, చూచుచున్న దేవుడవు అనే పేరు దేవుడికి పెట్టబడింది. రెండవది చెప్తున్నా, ఆదికాండం 22వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఈరే అను పేరు పెట్టెను అని ఉంటుంది. ఏ పేరు అది? యెహోవా ఈరే అనేది కూడా పేరే. పాట ఉంటుంది మనకి, మంచి పాట. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే అని పాట ఉంటుంది. ఇది యెహోవా ఈరే అనేది ఏంటంటది? అదొక నేమ్, పిలవడానికి ఉన్నటువంటి పేరు అది. ఇంకా చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా నిస్సి అనే పేరు పెట్టారు. అది కూడా పేరే. ఏంటి ఇవన్నీ పేర్లా? అవునండి, ఇవన్నీ పేర్లే. ఇంకా చూద్దాం. మనం ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని, అది కూడా పేరే. ఏదండి? దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా అని చెప్తారు. దేవుడు ఎవరు అని ఎవరన్నా అడిగామనుకోండి, క్రైస్తవులు ఏమని చెప్తారు? యెహోవా అని చెప్తారు. అవునా? యెహోవా అంటే దేవుడా, లేక దేవుడు అది పేరా? ఏమండి? అది పేరు. ఇంతకు ఆయన ఎవరు? సంసోన్ గారు అనేది పేరండి. ఆ పేరు అందరికీ తెలుసు. ఆయన ఎవరు? దేవుడు అనే పేరు చాలా మందికి ఉంది కదా. అందుకే ముందే చెప్పాను మీకు. నేనేం చెప్పానంటే, ఈ భూమి మీద తెలుగులో దేవుడు అని ఒక ఓన్లీ క్రైస్తవులే కాదు, ప్రతి మతస్థులు చెప్తారు. అంటే వారు ఎవరినైతే నమ్ముతారో వారిని కూడా ఏమని చెప్తారు? దేవుడనే చెప్తారు.
బైబిల్లో రాయబడినటువంటి ఈ దేవుడు గురించిన ఈ 3 అక్షరాలని మనం ఆలోచిస్తే ఆయన గురించి పలుకుతున్న మాటలన్నీ ఎలా వస్తున్నాయంటే, చూచుచున్న దేవుడవు అది పేరు, యెహోవా ఈరే అది పేరు, యెహోవా నిస్సి అది కూడా పేరు, యెహోవా అంటే అనేది కూడా పేరే. అంటే మన పేరే పరిచయం అయింది, ఆయన ఎవరో తెలియదు ఇంకా. అది నా బాధ. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేరు తెలిస్తే ఆయన తెలిసినట్టే అనుకుంటున్నాం. పేరు తెలిస్తే ఆయన తెలిసినట్ట? పేరు మాత్రమే తెలిసింది, ఆయన ఇంకా తెలవలా. అందరూ పేరుతో ఆగిపోయారు అనేది నా బాధ. అందుకనే బైబిల్ క్లాసులు వినండి మొత్తుకుంటా చేద్దాం. రైట్, యెహోవా అనేది పేరు అన్నాడు. ఇంకొక మాట కూడా చదివి మనం ముందుకు వెళ్దాం. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వాక్యం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరును వహించాడంట ఆయన. ఏ పేరుని? సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరుని ఆయన వహించాడంట. అంటే ఆ పేరుతో ఆయన చలమణి అవుతున్నాడు. పేరు తెలిస్తే దేవుడు తెలిసినట్టు కాదు, పేరు మాత్రమే తెలుసుకున్నారు. అందుకే అన్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొందము రండి. అది ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అంటే రారు. అట్టుపళ్ళకి ప్రార్థన చేసి ఇస్తామంటే వస్తారు, యాప్లికాయలకి ప్రార్థన చేసి ఇస్తామంటే వస్తారు, పెన్నులకి ప్రార్థన చేసి ఇస్తామంటే వస్తారు, డ్యాన్సులు వేస్తూ పాటలు పాడదామంటే వస్తారు, జోకులు చెబితే వస్తారు, లేదా కొబ్బరి నూనె డబ్బాలకి ప్రార్థన చేసి ఇది మీ నోట్లో పోసుకుంటే రోగాలన్నీ పోతాయంటే వస్తారు. దేవుని గురించి జ్ఞానం నేర్పిస్తామంటే ఎవరు వస్తారు? ఏమండి, మీరు ఒక కంపెనీలో జాబ్కి వెళ్ళారనుకోండి, ఆ కంపెనీని గురించినటువంటి అవగాహన మొత్తం మీకు నేర్పిస్తారు. అవునా కాదా? నేర్పిస్తారండి. మరి దేవుణ్ణి నమ్మి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి గురించినటువంటి ఏమీ నేర్చుకోకుండా మనకే నచ్చిన పిచ్చి సిద్ధాంతాలని పెట్టి నేను భక్తుణ్ణి, నేను పెద్ద ఇదంటే ఎట్లయితాం? ఎలా అవుతాం? మనల్ని మనం మోసం చేసుకుంటూ జనాలను మోసం చేయడం తప్ప ఏమీ లేదు. రైట్, మళ్ళీ మొదటి నుంచి వస్తున్నా. చూచుచున్న దేవుడు పేరు, మీరు కూడా చెప్పాలి. యెహోవా ఈరే పేరు, యెహోవా నిస్సి అది కూడా పేరు, యెహోవా అది కూడా పేరే. ఆ పేరుని వహించిన వాడు ఎవరాయనంటే దేవుడు. మరి దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు అది చూద్దాం. అమ్మ ఏది వదలొద్దు. మరి దేవుడు అంటే దాని సంగతి ఏంటి? యెషయా గ్రంథము 54:5 చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, మళ్ళీ వచ్చింది యెహోవా. అమ్మ ఒక్క నిమిషం. యెహోవా అనేది పేరు అని మళ్ళీ వచ్చింది. ఇంకో పేరు వచ్చింది చూడండి అక్కడ, చదవమ్మా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. నెక్స్ట్, సర్వలోకమునకు దేవుడని పేరు. దేవుడంటే కూడా పేరే. అందరూ పేరు నేర్చుకున్నారు, ఆయన ఎవరో తెలియదు ఎవడికి. అందుకే అంటారు ఎవరినన్నా పిలవచ్చు కానీ రమేష్ నాయుడిని పిలవకూడదని. ఇప్పుడు అర్థమైంది మీకు? ఈయన పిలిస్తే ఈయన ఏదో చెప్తాడు, అది కరెక్టే ఉంటుంది బైబిల్లో, అంతకుముందు మనం వినంది ఉంటుంది. ఈ విశ్వాసం అందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారని చిన్న పిరికితనం ఎక్కడో. మీకు మంచి మాట చెప్తా, నా వల్ల ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ అయ్యి విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు లేరండి. తెలియని విషయాలు నేర్చుకుని బలపడిన వాళ్ళే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము సంపాదించని మనము దేవుని సంబంధికులము ఏనాటికి కాలేము. గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాగుంటుందంటే, మంచి మాట చెప్తాను మీకు.
దేవుని గురించి జ్ఞానము లేకుండా దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతున్నావు అంటే దీన్ని ఏమంటారంటే, పైన పేరు ఒకటి ఉంటుందండి, లోపల మెడిసిన్ ఇంకోటి ఉంటుంది. ఏమంటారు అట్లని? పైన పేరు ఒకటి ఉంటుంది అయ్యా, నకిలీ కల్తీ మెడిసిన్స్ అంటారు అట్లని. నేబులో ఒకటి ఉంటుంది, పైన పేరు ఒకటి ఉంటుంది, లోపల మెడిసిన్ అది ఉండదు. సేమ్ దేవుని పిల్లలం అంటాం, దేవుని సంఘం అంటాం, కానీ ఎవరి గురించి తెలియదు మనకి, ఆయన గురించే తెలియదు. వచ్చిన బాధ. అందుకే నేనేమంటున్నానంటే బైబిల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి మన అందరం. దాన్ని బాగా పరిశీలన చేయాలి. దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఒకటి, లేదా అంత పని చేసి అంత టైం ఇచ్చి బాగా రీసెర్చ్ చేసిన వాడి దగ్గరనే నేర్చుకోవాలి. రెండు తప్పు కాదు. ఒకటి, మన వల్ల అయితే మనం సాధించాలి, లేదా అది తెలిసిన వాడి దగ్గర నేర్చుకోవాలి. మనం రెండు చేయకపోతే ఎట్లా? ఏదో ఒకటి చేయాలి. రైట్. దేవుడు అనేది కూడా పేరే. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 27వ వాక్యం కూడా చూడండి. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయన పేరేంటంట? దేవుడు. ఏ దేవుడు? సైన్యములకు అధిపతియగు దేవుడు అనేది పేరు. చూడండి, దేవుడు 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 అని అందరూ అంటున్నారు, ప్రపంచం మొత్తం అంటుంది. ఇంతకీ ఏమిటయ్యా ఈ దేవుడు అన్న 3 అక్షరాలంటే అది ఆయనను పిలవడానికి ఉన్నటువంటి పేరు మాత్రమే. పేరు తెలుసుకుంది ప్రపంచం. ఎవరి పేరు? ఏ పేరు? దేవుడు అని పేరు తెలుసుకుంది. ఇంగ్లీష్లో ఏమంటారు? జీవోడి గాడ్. పేరు తెలుసుకుందంతే. ఆ పేరు భరిస్తున్న, ఆ పేరు వెనకాల ఉన్నటువంటి ఆయన గురించి మనకి తెలుసా? ఆయన ఎవరు? ఆయన గురించి మనం నమ్మినటువంటి బైబిల్ గ్రంథం ఏమని చెబుతుంది? 2వ ప్రశ్న రాసుకోండి. 2వ ప్రశ్న. ఇందాక మొదటి ప్రశ్న రాశారు, ఆ దేవుడు అనే 3 అక్షరాలకి ఉన్నటువంటి వివరణ ఏంటని. 2వ ప్రశ్న రాసుకోండి. 2వ ప్రశ్న ఏంటంటే, ఈ దేవుడు అనే పేరు గల ఆయన ఎవరు? ఎవరు? ఇది 2వ ప్రశ్న. ప్రశ్న ఏంటండి? దేవుడు అనే పేరు గల ఆయన ఎవరు? వెరీ గుడ్. దాని కింద 2వ ప్రశ్న క్రింద ఏ పెట్టండి. ఏ బ్రాకెట్లో ఏ పెట్టండి. బ్రాకెట్ వేసి ఏ పెట్టి దేవుడు ఎవరు కాదో నేర్చుకుందాం. దేవుడు ఎవరు కాదో నేర్చుకుందాం. ఆ తర్వాత దేవుడు ఎవరో నేర్చుకుందాం. రెండోది ఏలో ఏం పెట్టండి అంటే దేవుడు ఎవరు కాదో నేర్చుకుందాం. అది అంతవరకే రాయండి. ఏలో దేవుడు ఎవరు కాదో నేర్చుకుందాము. తర్వాత బి రాత్రి గంట తర్వాత ఒక 10 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు ఈ 10 పాయింట్లు దేవుడు ఎవరు కాదో మీకు అర్థమవుతుంది. తర్వాత బిలోకి వెళ్దాం. బిలోకి వెళ్తే దేవుడు ఎవరో అర్థమవుతుంది. ఈ లోపు ఈ 10 పాయింట్లు చెప్పేలోపు నా మీద కోపం వచ్చింది అనుకోండి, మీరేమో ఇంటికి వెళ్ళిపోతారు, లెఫ్ట్ అయిపోతారు. ఏముండదు. ఎందుకంటే నేనేమంటున్నానంటే బైబిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒకటి పెట్టుకోవాలండి మైండ్లో. ఇంతకుముందు మనకి తెలిసింది ఒకవేళ రాంగ్ అనిపించింది అనుకోండి, బైబిల్ రాంగ్ అవ్వదు, మనకి తెలిసింది రాంగ్ అవుద్ది. ఎట్లా? ఇంతకుముందు మనం ఏదో నమ్మాం, పిచ్చిదో మంచిదో మనకు తెలిసిందో మన పరిధిలో మనం విన్నదో ఏదో నమ్మి ఉంటాం. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చాం, బైబిల్ పరిశీలన చేస్తున్నాం, బైబిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఇందులో ఏముందో చూస్తున్నాం. చూసినప్పుడు నీ పూర్వపు విశ్వాసం ఒక రాంగ్ అని తేలింది. అప్పుడు ఎవరిని తిట్టుకోవాలా? నిన్ను తిట్టుకోవాలా, నన్ను తిట్టుకోవాలా? నీ పూర్వపు విశ్వాసం రాంగ్ అని తెలిస్తే నాదా తప్పు? ఏంటి ఏం రాశారు ఏలో? దేవుడు ఎవరు కాదో నేర్చుకుందాం. వెరీ గుడ్. నెంబర్ 1 దాని కింద నెంబర్ 1 మళ్ళీ 10 పాయింట్లు కదా. సమూయేలు మొదటి గ్రంథం 15:29.
మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. అది ఇందుకు దేవుడు ఎవరు కాదు? నరుడు కాడు. నరుడు కాడు. దేవుడు ఎవరు కాదు? అందుకని ఏ నరుణ్ణి దేవుడు అనుకున్నావంటే నువ్వు అసలు విశ్వాసమే కాదు. దేవుడు నరుడు కాడు, నరుణ్ణి దేవుడు అనుకున్నవాడు విశ్వాసి కాడు. ఆడి పెద్ద పిశాసిగా. అందుకే దేవుడు ఎవరు కాదో ముందు అర్థం కావాలి మనకి. దేవుడు ఎవరు కాదో మనకి తెలియకపోతే ఎవరిని పెడితే వాళ్ళని ఏమనుకునే ప్రమాదం ఉంది? దేవుడు అనుకునే ప్రమాదం ఉంది. వెరీ గుడ్. మనం నమ్మినటువంటి బైబిల్ గ్రంథ ప్రకారంగా ఎవరు దేవుడు కాదు అంటే నరుడు దేవుడు కాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు మానవుడు కాడు. మనం ఆలోచించేద్దాం. దేవుడు మానవుడు కాడు. ఎందుకు నరుడు కాడు, ఎందుకు మానవుడు కాడు అని చెప్పాడో మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఇంకోటి చెప్పాడు మళ్ళీ అక్కడే సంఖ్యాకాండము 23:19లో నరపుత్రుడు కాడు. దేవుడు ఎవరు కాడు అంటే నరపుత్రుడు అంటే అర్థం చెప్పండి. నరపుత్రుడు అంటే ఒక నరుడికి పుట్టినవాడు దేవుడు కాడు. ఇది బైబిల్ యొక్క విధానం. నేనేమంటున్నానంటే అందరికీ దేవుడు అంటే ప్రపంచంలో అనేకులకి తెలిసింది ఏంటంటే దేవుడు అన్న పేరు మాత్రమే పరిచయం అయింది. ఇంతగా ఆయన గురించిన పూర్తి జ్ఞానాన్ని పొందుకోవట్లా. దేవుడే కదా, ఏముంది దేవుడు 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 దేవుడు. ఇంతగా దేవుడు ఎవరు కాదు చెప్పండి నాన్న. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 3 వచ్చినాయా? ఓకే చెప్పండి. నెంబర్ 1 దేవుడు నరుడు కాడు. వెరీ గుడ్. మానవుడు కాదు. నరపుత్రుడు కాడు. అంటే నరులకి పుట్టినవాడు కాడు ఏనాటికి దేవుడు. దేవుడు ఎవరు కాదంటే ఒకటి నరుడు కాడు, నరుని చేసినోడు దేవుడు. నరుడు కాడు దేవుడు, నరుని చేసినాడు. మానవుడు కాదు, మానవుని చేసినోడు దేవుడు. ఆ నరులకు పుట్టినవాడు కాదు, నరులకు పుత్రుల్ని ఇచ్చినవాడు దేవుడు. ఎట్లా? నరుడికి పుట్టినవాడు కాదు దేవుడు, నరుడికి పుత్రులను బహుమానంగా ఇచ్చినవాడు దేవుడు. 4వది చెప్తున్నా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వాక్యం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చెయ్యగలరు అంటే బాగా వినండి. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోలుస్తారు? 25 చూడండి. 25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అంటే దేవుడి గురించి దేవుడు ఎవరు కాదో చెప్తుంది బైబిల్. ఎవరు కాదంటే ఆయన నరుడు కాడు, మానవుడు కాడు, నరుడికి పుట్టినవాడు కాడు, ఎవనికి సాటి అయినవాడు కాడు. ఎట్లా? ఆయనతో సాటి అయినవాడు ఇంకెవడూ లేడు. ఆయనే దేవుడు అంటే. అదే యెషయా గ్రంథంలో 46వ అధ్యాయము 5వ వాక్యము. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేస్తారు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? అంటే దేవునికి పోటీ అయిన వాడు ఎవడునూ లేడు. ఆయన దేవుడు అంటే. రైటా? 4 పాయింట్లు అయినాయా బాబు? మొత్తం మీకు 10 చెప్పాలా? 5వది చెప్తున్నాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యం. ఈ నేత్రములు నరుల నేత్రముల వంటివా అని అడిగాడు భక్తుడు. అంటే అందుకే దేవుని నేత్రములు నరుల నేత్రములు వంటివా కాదా? వెరీ గుడ్. దేవుని నేత్రములు నరుల నేత్రముల వంటివి కావు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించు వాడవా? 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? 3వది 5వ వాక్యంలో నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా?
నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా కావు. దేవుడు ఎవరు కాదయ్య అంటే నరుల నేత్రముల వంటి నేత్రముల వల్ల గలవాడు కాడు. రాసుకో. నరుల ఆలోచించినట్లుగా ఆలోచించేవాడు కాడు. ఏమని మనకి దొరుకుతుందంటే ఎవిడెన్స్, ఎవరు కాదు దేవుడంటే నరుల నేత్రముల వంటి నేత్రములు కలిగిన వాడు కాడు, నరుడు ఆలోచించినట్లుగా ఆలోచించేవాడు కాడు. 8వది, నరుల ఆయుష్కాలము వంటి ఆయుష్కాలము కలిగిన వాడు కాడు. దేవుడన్న పేరు పరిచయమైంది ప్రపంచానికి. ఆయన ఎవరు కాదో ఎవరో తెలవాలి. 9వది చెప్తున్నా, యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్యం. నరుల శక్తికి మించిన వాడు అంటే నరుల శక్తి వంటి శక్తి కలిగిన వాడు కాడు. నరుల శక్తి వంటి శక్తి కలిగిన వాడు కాడు, నరుల శక్తికి మించిన వాడు ఆయన. 33:13 యోబు గ్రంథం 33:13. అంటే దేవుడు ఎవరు కాదు, నరుల శక్తి లాంటి వాడు కాడు. నరుల శక్తి, నరులకి ఎటువంటి శక్తి ఉందో అటువంటి శక్తి కలిగిన వాడు కాడు దేవుడు. అందుకని పైనుంచి మనం చూసుకుంటూ వచ్చాం, నరుడు కాడు, మానవుడు కాడు, నరుడుకు పుట్టినవాడు కాడు, నరుల నేత్రములు వంటివి కావు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు, నరుల శక్తికి మించిన వాడు అంటే నరులకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు కాడు. లాస్ట్ అండ్ ఫైనల్, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వాక్యం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఈ లోకమందు నివాసం చేసేవాడు కాడు. తెలియక దేవుడు అక్కడున్నాడా, ఈ ఊర్లో ఉన్నాడా, ఆ ఊర్లో ఉన్నాడా, ఆ అయ్యగారి దగ్గర ఉన్నాడా, ఈ అయ్యగారి దగ్గర పరిగెడతా ఉన్నారు జనాలు. అసలు ఈ లోకంలోనే దేవుడు నివాసం చేయడని గ్రంథం చెబుతుంది. దేవుడు ఎవరు కాదు చెప్పండి? నరుడు కాడు, మానవుడు కాడు, ఇంకా నరపుత్రుడు కాడు, ఇంకా ఎవరికి సాటి కాడు, ఇంకా కాడు, కాడు, కాదు, నరుల శక్తి లాంటి శక్తి కలిగిన వాడు కాడు, ఈ లోకంలో నివసించేవాడే కాడు. మరి ఏ లోకంలో నివసిస్తాడు చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చూడన్నా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో వసించేవాడే తప్ప ఈ లోకములో నివసించేవాడు కాడు దేవుడు. కానీ చాలామంది ఈరోజు ప్రజల్ని మోసం చేయడానికి కొన్ని ప్లేసులు చెప్తారు, ఆ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అంటారు. ఎంత దుర్మార్గమో మనం ఆలోచన చేయాలి. గ్రంథాన్ని నమ్మిన వాళ్ళు గ్రంథంలో ఉన్నది మాత్రమే చెప్పాలి. ఆ గ్రంథాన్ని నమ్మితే, గ్రంథం నమ్మకపోతే గొడవలేదు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఎదురు చెప్పుకుంటారు, వాళ్ళ శిక్ష వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ భజన వాళ్ళకు ఉంటుంది, మనకు సంబంధం లేదు. గ్రంథమును నమ్మినప్పుడు ఖచ్చితంగా గ్రంథములో ఏదైతే వ్రాయబడిందో అది మాత్రము చెప్పవలసినటువంటి అవసరత మనకి ఉన్నది అని మరొకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు రాసుకోండి. బి, దేవుడు ఎవరు? రెండో ప్రశ్నలో బి. ఒకటి దేవుడు ఎవరు కాదో చూసాం, రెండోది దేవుడు ఎవరో చూద్దాం. ఎబ్రీ 12:9. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి ఎంత భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవలను కదా. చాలా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఉంది. ఇద్దరు తండ్రులు కనపడుతున్నారు చూడండి. ఇక్కడ ఎంతమంది తండ్రులు కనపడుతున్నారు? ఇద్దరు. ఒకరు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అని చెప్పి. అట్లయితే అంటే శరీర సంబంధులైన తండ్రులకే మనం భయభక్తులు కలిగి ఉన్నాం కదా, వాళ్ళు మనకు శిక్షకులై ఉన్నారు కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి
మరెక్కువగా లోబడి బ్రతకవలను కదా అన్నాడు. ఇంతకీ ఎవరు దేవుడు మరి? శరీరానికి తండ్రా దేవుడు? ఆత్మలకి తండ్రా? ఆలోచించాలి. దేవుడు ఎవరంటే ఆత్మలకు తండ్రి. అంతేనా? బైబిల్ గ్రంథంలో మనకి తండ్రి అయిన దేవుడు అని ఉంటుంది. దేనికి తండ్రి? ఆత్మలకి తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అనగానే ఏ భావంతో తీసుకుంటున్నారు అసలు? మనం తప్పుగా వివరిస్తున్నాం కాబట్టి బయట అవతల వాళ్ళు మనం తప్పుగా క్వశ్చన్ చేస్తున్నారు. అరే వీడు దేవుడికి పుట్టాడంటరా, దేవుడి నానంటరా అని ఎటకారం చేస్తున్నారు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు అన్న పదం పలికినప్పుడల్లా దేనికి తండ్రో చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? దేవుడు నాకు తండ్రి అన్నప్పుడు దేనికి? బైబిల్ క్లారిటీ ఉంది. ఆత్మలకు తండ్రి అయిన వాడు, శరీరానికి కాదు. ఈ క్లారిటీ మనం సమాజానికి ఇవ్వనందుకు, అందుకనే మన వలనే అవమానపరచబడుతున్నాడు దేవుడు. పదం పలుకుతున్నాము కానీ క్లారిటీగా పలకట్లేదు, దాని వివరణ మనం ఇవ్వట్లేదు. అంటే తండ్రి అయిన దేవుడు అని ఉంది కదండి, ఉంది. కాదని ఎవరన్నారు? దేనికి తండ్రో కూడా ఉంది. తండ్రి అయిన దేవుడు అని మాత్రమే లేదు బైబిల్లో, దేనికి తండ్రో కూడా రాయబడి ఉంది. నువ్వు జస్ట్ తండ్రి అని చెప్పేసి వదిలేస్తే అవతలడికి బూతుగా అర్థమవుతుంది. అది అలా అవతలడికి బూతుగా అర్థం అవ్వడానికి గల కారణం ఎవరంటే మనమే. ఎందుకు? సగం ముక్కే చెప్పాం, ఇంకో ముక్క చెప్పలా. ఇంకో ముక్క ఏంటి? ఆత్మలకు తండ్రి అయిన వాడు, ఆ ముక్క చెప్పవు. తండ్రి 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 తండ్రి, దేనికి తండ్రి? ఆత్మలకు తండ్రి. ఎలా అయ్యాడు ఆత్మలకు తండ్రి? చూద్దాం. ఆత్మలకు తండ్రి ఎట్లా అయ్యాడు? అప్పుడు దేవుడి గురించి ఫుల్గా మనం ఆలోచిస్తే ఎందుకు ఆత్మలకు తండ్రి అయ్యాడు? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరట అసలు? ఆయనే ఆత్మ. మరి ఎవరికి తండ్రి అవుతాడైనా? ఆత్మ అయినా ఆత్మ అయిన వాడు ఆత్మలకి తండ్రి అయ్యాడు. అప్పుడు చెప్పండి, దేవుడు అన్న పేరు తెలిసిందా జనాలకి? దేవుడు అంటే కూడా తెలిసిందా? ఆ పేరును భరిస్తున్న, ఆ పేరుతో పిలువబడుతున్న అసలు ఆయన ఎవరయ్యా అంటే ఆత్మ. ఆ ఆత్మ అయిన దేవుడు ఆత్మలకు తండ్రి. ఈ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? మానవ దేహాలలో ఉన్నాయి. ఈ మానవ దేహాలలో ఈ యొక్క నరుల ఈ నరుడు అని పిలువబడుతున్న ఈ దేహంలో ఈ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మలకు తండ్రే దేవుడు. అప్పుడు దేవుడు అనగానే ఏం చెప్పాలి మనం? పేరు చెప్పాలా? ఆయన ఎవరో చెప్పాలా? ఆయన ఎవరో చెప్పాలి. అందరూ పేర్లు చెప్తున్నాం. దేవుడు ఎవరంటే యెహోవా, దేవుడు ఎవరంటే నీతిమంతుడు, ఆ దేవుడు ఎవరంటే ఇంకో పేరు ఏదో మహోన్నతుడు, సర్వ ఎన్ని పేర్లు. ఇంతకీ ఆయన ఎవరు? ఆత్మ. ఆత్మలకు తండ్రి. ఏంటి ఇప్పుడు దేవుడికి మనకి డిఫరెంట్ చెప్పండి? దేవునికి నరుడికి, నరుడు చూడండి, నరుడు దేవుడు బాగుంది. నరుడు దేవుడు లేదా దేవుడు నరుడు. నరుడు అంటే మీనింగ్ తెలియాలి మనకు. నరుడు అంటే మీనింగ్ తెలియాలి. చూద్దాం ఒకసారి. ఆదికాండంలోకి వెళ్దాం. 2:7. ఆదికాండం 2:7 చూడండి. నరుడు అంటే ఏంటి అసలు? నరుడు అంటే అర్థం తెలిస్తే దేవుడు అంటే ఫుల్గా అర్థమైపోతుంది. ఇంకెవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. ఇంకా దేవుడైన యెహోవా వెరీ గుడ్. నరుడు దేంతో నిర్మించబడ్డాడు? నేల మట్టితో. బాగా వినండి. నరుడు దేంతో నిరూపణ జరిగింది? నిర్మాణం మట్టితో, నేలలోంచి తీసిన మట్టితో నరుడు నిర్మించాడు. అసలు ఏంటి నరుడు? 16:16 మత్తయి సువార్త. అక్కడ ఉన్న ఆన్సర్ ఏమిటి ఈ నరుడు? 16:16 మత్తయి. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. అసలు నేను దేవుని కుమారుడు అన్న విషయం నీకు నరుడు బయలుపరచలేదయ్యా.
పరలోకంలో ఉన్నటువంటి దేవుడు బయలుపరచాడని చెప్పాడు. ఆ నరుడు అన్న దగ్గర పుట్టినోట్లు చూడండి. రక్త మాంసములు. నరుడు అన్న దగ్గర పుట్టినోట్లు మీరు చూస్తే ఏమనుంటుంది? రక్త మాంసములు. ఎందుకు నరుడు అంటే అర్థం ఏంటి? రక్తము, రక్తము మాంసము. నరుడు అంటే రక్త మాంసాలు. అప్పుడు నేల మంటితో నరును నిర్మించానంటే ఏమి నిర్మించానని అర్థం? రక్తాన్ని. అంటే రక్తం దేంతో తీసుకొచ్చాడు దేవుడు? మట్టితో. మాంసాన్ని దేంతో చేశాడు దేవుడు? మట్టితో. ఏమండి, మనము అంటే మనిషికి ఉన్న జ్ఞానం, మట్టిలోంచి ఇనుము తీస్తాడు, బంగారం తీస్తాడు, వెండి తీస్తాడు, రాగి తీస్తాడు, పెట్రోల్ తీస్తాడు, డీజిల్ తీస్తాడు, కిరోసిన్ తీస్తాడు, కానీ మట్టి నుంచి మాంసం చేయలేడు. ఎట్లా? మట్టిలోంచి రక్తం తీయలేడు. అందుకే చెప్పాను, దేవుడు నరుల శక్తికి మించిన వాడు. నువ్వు మట్టిలోంచి ఎన్నైనా తీయి, రక్తాన్ని తెస్తావా? అందుకే మళ్ళీ రక్తం కోసం ఎక్కడికి పోవాలి? మళ్ళీ నరుడి దగ్గరికే పోవాలి. నరుడు అదే దేవుడు ఎక్కడి నుంచి తీయగలడు? మట్టిలోంచి రక్తాన్ని తీయగలడు, మట్టిలోంచి మాంసాన్ని తీయగలడు దేవుడు. అంత గొప్పవాడైనా. అందుకే ముందు నేను చెప్పాను మీకు, దేవుడు ఎవరు కాదో చెప్పాను. అందుకే ఎవరన్నా మేము దేవుళ్ళని అంటే ఇవన్నీ చేయాలా? ఏమి చేయాలా? నువ్వు దేవుడు అయితే ఇదిగో దేవుడు ఏం చేశాడంటే నేల మంటితో నరుని చేశాడంటే రక్త మాంసములను చేశాడు. మీకు ఇంకో మంచి మాట చెప్పనా? నీటి నుంచి భూమిని చేశాడు. దేని నుంచి అండి? వాటర్ తోటి మట్టిని చేశాడు. భలేగా ఉంటుంది ఇది. వాటర్ తోటి మట్టిని చేసి మట్టితోటి రక్త మాంసాలు చేశాడు. భలేగా ఉంది. అసలు వాటర్ తోటి మట్టిని చేయటం ఏంటి? వాటర్లో మట్టి ఉందని మనం అనుకుంటున్నాం. అలా వాటర్ తోటి మట్టిని చేశాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు అన్నాడు. అంటే ఇంతకీ భూమి దేనితోటి కలగజేశాడు దేవుడు? నా నీళ్లలో నుండి నీళ్ల వలన అన్నాడు. అందుకే మట్టి దేంతో తయారు చేశాడు అంటే నీటితో. మట్టితో ఏం చేశాడు అంటే నరుణ్ణి చేశాడు. నరుడంటే అర్థం ఏమిటయ్యా? రక్త మాంసములు. బాగా వినండి, దేవుడంటే ఎవరంటయ్యా? ఆత్మ. నరుడికి దేవుడికి తేడా ఏమిటయ్యా అంటే ఈ రక్త మాంసములు లేనివాడే దేవుడు. నవరంధ్రములు కలిగినటువంటి ఈ మానవ దేహము లేనివాడే, ఈ నరదేహము లేనివాడే దేవుడు. ఆలోచించాలి. అందుకే ప్రతి మతములోనూ ప్రతి ఒక్కళ్ళు దేవుడనే సంబోధిస్తారు. దేవుడు అనేది పేరు కాబట్టి ఎవరికన్నా పెట్టేశారు. అందుకే ముందు దేవుడు అంటే ఏంటంటే అది పేరు, జస్ట్ పేరు, పిలవడానికి ఉన్నటువంటి పేరు. రమేష్ అనేది పేరు. దాని వెనకాల ఇంత మనుషులు ఉన్నా ఎక్కడన్నా రమేష్ అని పేరు రాసేసి ఈయన ఆయన అంటే కుదరదు. ఆయన పిల్లని అంటారు. పేరు వేరు, ఆ పేరుతోటి పిలువబడుతున్న వ్యక్తి వేరు. అందుకే దేవుని గూర్చినటువంటి జ్ఞానమును దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుడి దగ్గరికి వచ్చి జస్ట్ ప్రార్థన చేసి 4 పాటలు పాడి డ్యాన్స్లు వేసి కదా, హల్లెలూయా స్తుతి మహిమ నీకు స్తుతి నాకేమో ఆత్రం అన్నట్టుగా చేసి ఒక కానుకేసి దేవుడికి వెళ్ళిపోతే దేవుని గురించి జ్ఞానం సంపాదించినట్టా? గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని ధ్యానం చేసి దేవుడు ఎవరు కాదో చెప్తుంది బైబిలు, దేవుడు ఎవరో కూడా చెప్తుంది బైబిలు. ఇవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళే దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఆ జాబితాలోకి మనం వస్తాం. ప్రియ దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే చెప్పండి. దేవుడు ఎవరు కాదో నేర్చుకున్నాము, దేవుడు ఎవరో నేర్చుకున్నాం. దేవుడు ఎవరు కాదంటే నరుడు కాడు. దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఆయనకి ఆయన తండ్రి అనే పదం ఆయనకి వాడబడింది. ఎందుకు వాడబడిందంటే ఆత్మలకు ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఆత్మలకు తండ్రి ఆయన. దేవుడు ఎవరికి తండ్రి అన్న పదం దేనికండి?
ఆత్మలకు తండ్రి. గనుక ఈ ఆత్మలకు తండ్రి అయినటువంటి ఈ దేవుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఎటువంటి రిలేషన్ ఉందయ్యా అంటే దేవుడికి మనకి తండ్రి కొడుకుల రిలేషన్ మనకి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడిని అందుకనే మనం తండ్రి అని ఎందుకు సంబోధిస్తున్నామంటే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఆ దేవునిలో నుండి పుట్టుకొచ్చినవే. ఎవరి నుండి అండి? ఆ దేవునిలో నుండి పుట్టుకొచ్చినవే. అందుకనే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని చేసి తర్వాత ఏం చేశాడు? వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను అంటారు. అంటే ఇప్పుడు దేవుడు జీవవాయువును ఓదగా అంటే ఆయనలో నుంచి వచ్చిన ఆత్మే ఆ దేహంలోనికి ప్రవేశించింది. ఏ దేహంలోనికి? ఆదాము అని ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో ఆ దేహములోకి ఎవరిలో నుండి వచ్చిన ఆత్మ వెళ్ళింది అంటే దేవుడైన యెహోవాలో నుండి వచ్చినటువంటి ఆత్మ ఆ దేహంలోనికి వెళ్ళింది. ఆ ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆ ఆదాములో నుంచి పుట్టుకొచ్చిన ప్రతి ఆత్మ దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆదాము అనబడినటువంటి ఆత్మలో నుంచే వచ్చాయి. వాటిని ఆత్మలు అన్నారు. ఆ ఆత్మలకే దేవుడు తండ్రి. అందుకని మీకు లూకాసు వార్తలో ఒక మంచి ఎవిడెన్స్ ఉంది. లూకాసు వార్తలో అది ఒకటి చూసి ఈరోజు పాఠాన్ని మనం ముగిద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వాక్యం. ఏయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు? ఇది బాగుంది. మీకు పెద్ద ప్రశ్న రావాలి, ఎలా కుమారుడు అవుతాడండి? ఇది చదువుతారు చాలామంది, బైబిల్ తప్పని వాళ్ళు చదువుతారండి, ఆదాము దేవునికి కుమారుడు అని. మరి దేవుడికి పెళ్ళం ఉందా అని ప్రశ్న వస్తుంది అక్కడ. ధర్మ సందేహం. ఆదాము దేవునికి కుమారుడు అయినప్పుడు దేవుడికి ఎవరు ఉండాలి? ఖచ్చితంగా భార్య ఉండి ఉండాలి. ఆ సీక్రెట్ రాయలేదు బైబిల్లో. ఇది అర్థం కానీ ఇంకో తింగరోడు ఉంటాడు. ఆ తింగరోడు ఏం చేస్తారంటే ఇదేదో భలేగా ఉందని ఆ వేరే గ్రంథంలో ఉందండి దేవునికి భార్య ఉందని ఇంకొకటి బయలుదేరాడు. ఇప్పుడు తెలుసా, కొత్తగా వస్తున్నారు. దేవుడికి భార్య ఉంది అనే సంఘం ఒకటి పుట్టింది. తెలుసా మీకు? వచ్చారా మీ ప్రాంతాలకి? తల్లి సంఘం. దేవుడు తండ్రి అయినప్పుడు తల్లి ఉండదా అని మొదలెట్టారు వీళ్ళు. భలేగా ఉంది. మన తిక్క తెలియక మన దగ్గరికి వచ్చారు ఒకసారి. దేవుడు మనకి తండ్రి అయినప్పుడు మనకి తల్లి ఉండదా అని ప్రశ్నిస్తే మరి అమ్మమ్మ కూడా ఉండాలి కానీ నేనన్నా. ఎవరు? అమ్మమ్మ ఉండాలి, తాతయ్య ఉండాలి, ఇంకా చాలా వాళ్ళు ఎందుకు వదలాలి? వాళ్ళు కూడా పట్టుకొద్దాం. అరే నాయన, బైబిల్ ఎక్కడి వరకు మాట్లాడినా అక్కడ వరకు మాట్లాడితే చాలు. మాట్లాడంతా మనకెందుకు? ఏమండి, ఒక ఆయన వచ్చి అంటాడు హిబ్రూలో చాలా కరెక్ట్గా ఉందండి అంటే నేనేం చేయను, అందులో కరెక్ట్గా ఉంటే నాకు రాదు. పోనీ బైబిల్ నేనేమైనా ప్రింట్ చేశానా? ఎవరు చేస్తున్నారు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పోవాలి వీళ్ళందరూ? అక్కడ పోయి వాళ్ళకి చెప్పాలా, బాబు హిబ్రూలో ఎలా ఉంది, గ్రీకులో ఎలా ఉంది, నువ్వు తెలుగులో తప్పు ప్రింట్ చేస్తున్నావు, సరిగ్గా ప్రింట్ చెయ్యి, ఇది చదివేసి బోధించేస్తున్నారు అన్న వాళ్ళ మీద కేసే వెళ్ళి. మా ఇంటికి వచ్చి నువ్వు చెప్తావు అందులో అలా ఉంది, ఇందులో ఉంటే ఉండని నేనేం చేయను? కరెక్ట్గా ప్రింటింగ్ నువ్వు దగ్గరుండి చేపి అప్పుడు చదువుకుంటాం మేము. ఆదాము దేవునికి కుమారుడు ఎట్లయ్యాడు? దీనికి మంచి వివరణ ఇచ్చి నేను ముగిస్తా. కుమారుడు అంటే ఎవరవుతాడు చెప్పండి? ఇప్పుడు నాకు కుమారుడు ఉన్నాడు. ఎట్లా నాకు కుమారుడు అయ్యాడు అంటే ఇలా లోకపరంగా కూడా ఆలోచిద్దాం. నాలో నుంచి వచ్చాడు కాబట్టి నాకు కుమారుడు అయ్యాడు. ఎట్లా? మన చుట్టూ చాలామంది మనుషులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా మన కుమారులను అనం. ఎందుకను? మనలోంచి వచ్చినోడు కాదు కాబట్టి.
కుమారుడు అంటే అర్థం ఏంటి? మనలో నుంచి విడగొట్టబడినవాడు. ఎట్లా? ఇంకొక ఇంకొక ఇంకా ఇంకా విడగొట్టబడి ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్దాం. ఒక స్త్రీ గర్భంతో ఉందనుకోండి, గర్భంతో ఉంటే కనేసిందంటామా? గర్భంతో ఉన్నప్పుడు అనం. ఆ గర్భంలో ఎవరో ఉన్నారు మొత్తానికి. మా అబ్బాయి ఉన్నాడో అమ్మాయి ఉందో ఎవరో మనకు తెలియదు. నా కుమారుడు అని అంటామా? లోపల ఉన్నప్పుడు నా కూతురు అని అంటామా? మనకు తెలియదుగా. ఎప్పుడు అంటాం? విడగొట్టబడినప్పుడు. ఎప్పుడంటాం? ఒకటిగా ఉన్నవాళ్ళు ఇద్దరుగా విడిపోతేనే దాన్నే ఏమంటున్నారంటే కన్నారు, పుట్టారు అంటున్నాం. ఇప్పుడు పుట్టడం, కనడం అంటే అర్థం ఏంటి? ఏకమై ఉన్న వాళ్ళు ఇద్దరుగా విడిపోవడమే కనడం, పుట్టడం. దేవుడైనటువంటి ఆత్మ అయినటువంటి దేవుళ్ళలో నుండి విడగొట్టబడి మట్టి దేహంలోకి వచ్చినటువంటి ఆత్మ ముందు చూసావు, దాన్ని కుమారుడు అన్నారు. అంటే దేవుడికి కెపాసిటీ వీళ్ళకి అర్థం కాక నరుల యొక్క జ్ఞానముతో ఆలోచిస్తూ, నరుల యొక్క శక్తి సామర్థ్యాలతో ఆలోచిస్తూ, దేవుడు నరుల శక్తికి మించిన వాడనేటువంటి జ్ఞానము తెలియక అట్లెట్లా విడగొడతాడండి? నువ్వు చెప్పు మరి, వెళ్ళి ఎలా విడగొట్టాలో ఆయనకి. ఆయన ఆత్మలో నుంచి జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయనో. మీలో నుంచి మీరు ఎడగొడతలేదా? మనలోంచి మనం ఎడగొట్టాం కదా. ఆ కొడుకుని ఎడగొట్టాం, ఆ కూతురున్న వాళ్ళు కూతురుని ఎడగొట్టారు కదా. ఎక్కడో చిన్న శుక్రకణంగా ఉన్న వాళ్ళని మనమే ఎడగొట్టగలిగినప్పుడు ఆత్మ అయిన దేవుడు తన ఆత్మలో నుంచి ఆత్మను విడగొట్టలేడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అందుకే ముందే చెప్పా, ముందు దేవుడు ఎవరు కాదో తెలుసుకోవాలి. నీ యొక్క మానవ జ్ఞానముతోటి ఆయన ఆలోచించమాక, దైవ వాక్య ప్రకారంగా దైవ జ్ఞానంతో ఆయన ఆలోచిస్తే ఆయన అర్థమవుతాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఎవరిని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలి? దేవుడిని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకొందుము రండి. మళ్ళీ ఇక్కడే ఏ పాయింట్ అయితే నేను ముగించానో, దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి. మళ్ళీ వచ్చే వారము ఇదే రిఫరెన్స్ చదివి మళ్ళీ పాఠాన్ని మొదలు పెడదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.